శ్రీ సత్యసాయి శత జయంతి వేడుకల కోసం పుట్టపర్తి నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇవాల్టి నుంచి జరిగే ఉత్సవాల కోసం ప్రపంచం నలుమూలల నుంచి వస్తున్న భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దీంతో నగరమంతా సందడి వాతావరణం నెలకొంది. రేపు ప్రధాని మోదీ రానున్న నేపథ్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నగరమంతా రోడ్లు శుభ్రం చేసి భవనాలకు రంగులు వేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. విద్యుత్ దీపాలతో నగరాన్ని అందంగా ముస్తాబు చేశారు. అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా భక్తులను సంపాదించిన సత్యసాయి శత జయంతి ఉత్సవాల కోసం పుట్టపర్తి నగరం అందంగా తయారైంది. ఇప్పటికే సత్యసాయి భక్తులు పెద్ద ఎత్తున పుట్టపర్తికి పోటెత్తడంతో నగరమంతా సందడి వాతావరణం నెలకొంది. ఈ వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం 5 మంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి ముమ్మర ఏర్పాట్లు చేయించింది. 10 కోట్లు విడుదల చేసి పలు అభివృద్ధి పనులు చేయించింది. సత్యసాయి జయంతి కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రశాంతి నిలయం పరిసర ప్రాంతాలను పోలీసులు నిఘా నీడలో ఉంచారు. జర్మన్ షెడ్లు నిర్మించి భక్తులకు వసతి కల్పిస్తున్నారు. గత 10 రోజుల నుంచి భక్తులకు 3 పూటలా ఉచితంగా ఆహారం అందిస్తున్నారు. రేపు ప్రధాని మోదీ పుట్టపర్తిలో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. దీనికోసం హిల్ వ్యూ ఆడిటోరియంలో సుమారు 1,00,000 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. ప్రధాని సభ ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం 3 IASలను పుట్టపర్తిలో తాత్కాలికంగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. IASలు గోపాలరావు, గోవిందరావు, కళ్యాణ్ చక్రవర్తికి బాధ్యతలప్పగించింది. వీరితో పాటు సమీప జిల్లాలకు చెందిన ఒక జాయింట్ కలెక్టర్, 9 మంది డిప్యూటీ కలెక్టర్లను ఏర్పాట్లు పర్యవేక్షించాలని ఆదేశించింది. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సహా చాలా మంది ప్రముఖులు పుట్టపర్తికి వస్తారని సత్యసాయి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్ తెలిపారు. 22వ తారీఖున మన రాష్ట్రపతి అయినటువంటి ద్రౌపది ముర్ము గారు రావడం, షెడ్యూల్ టైట్ ఉన్నా ఒకసారి రావాలని, స్వామి శతాబ్ది మహోత్సవాల్లో మనం పాల్గొనాలని చెప్పి వారు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ యూనివర్సిటీ కాన్వకేషన్ మనం చూసాం. ఎప్పుడు 22వ తారీఖున నవంబర్ 22న ఆనవాయితీగా మనకు యూనివర్సిటీ కాన్వకేషన్ జరుగుతుంటుంది. ఆనరబుల్ వైస్ ప్రెసిడెంట్ గారు, గౌరవనీయులైనటువంటి ఉపరాష్ట్రపతి అయినటువంటి రాధాకృష్ణ గారు కూడా కాన్వకేషన్ చీఫ్ గెస్ట్ గా వారు కూడా రావడం జరుగుతుంది. ముఖ్యంగా 20, 21, 22లో దాదాపు 45 ట్రైన్స్ ఏమో వస్తున్నాయి. మనకి స్పెషల్ ట్రైన్స్ వస్తున్నాయి. అంటే అంతమంది గుమికూడుతున్నారు. దాదాపు 160 పైచులకు ట్రైన్స్ ని మన రైల్వే వాళ్ళు మనకు చేయడం, గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అంత సపోర్ట్ దొరకడం కూడా చాలా చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. సత్యసాయి జన్మదినమైన ఈ నెల 23తో ఉత్సవాలు పూర్తి కానున్నాయి. ఆ రోజు పుట్టపర్తికి దాదాపు 10 లక్షల మంది వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.